ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రియమైన వారలారా, ఆదికాండం 4వ అధ్యాయం అనగానే కయ్యను ఏబేళ్ల జీవితం మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్య భాగమే. అయితే ఇక్కడ ఆదామవ్వలకు మొట్టమొదట కయ్యను, తర్వాత ఏబేలు జన్మించిన తర్వాత ఏబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయ్యను వ్యవసాయం చేసుకున్నాడు. వారిద్దరి వృత్తాంతం మనకు, వారి యొక్క పరిస్థితి మనకు తెలుసు. అయితే కయ్యను ఏం చేసినాడంటే దేవునికి బలి అర్పించడానికి తన పంటలో నుంచి కొంత తీసుకొని వచ్చి యెహోవాకు అర్పించినాడు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొన్ని తీసుకొని వచ్చినాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా బలి అర్పించినారు. చాలా సంతోషమైన విషయం. దేవునికి ఇచ్చినారు. దేవుడు ఇచ్చే దాంట్లో సంతోషిస్తాడు. అది చాలా మంచిది. ఇచ్చే ముందు మొట్టమొదట ఇచ్చే వ్యక్తి ఎట్లున్నాడు అనేది దేవునికి కావాలి. దేవుడు చూసేది నీవిచ్చే అర్పణను కాదు. దేవుడు చూసేది ఏంటంటే నీ యొక్క జీవిత విధానం చూస్తాడు. దేవుడు జీవిత విధానం చూస్తాడు. ఆ విషయం చాలా మందికి తెలియక ఏమనుకుంటారంటే దేవుడు ఇచ్చేదే చూస్తాడు అని అనుకుంటారు. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెట్టును. ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమనంటే 3వ వచనంలో, కొంతకాలమైన తరువాత కయ్యేను పంట పొలములో కొంత తెచ్చి యెహోవాకు అర్పించెను, ఏబేలు కూడా అర్పించెను. అయితే యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. గమనించవలసిన విషయం ఏంటంటే మొట్టమొదట నీ అర్పణ కాదు, నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ చూస్తే మనుషులు పైరూపాలను లక్ష్య పెడతారు, యెహోవా హృదయం. దేవుని ఎదుట సరి అయిన హృదయము ఉన్నవానిగా ఏబేలు ఉన్నాడు కాబట్టి ఆయన అర్పణ లక్ష్య పెట్టబడ్డది. ఆయన గొర్రెనిచ్చినందుకు లక్ష్య పెట్టినాడు అనేది కాదు. ఏబేలు యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉంది. కయ్యను యొక్క హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. దేవుడు హృదయములను పరిశోధన చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయము నా హృదయము దేవునికి అర్పించాలని ఎన్నో తీసుకొని వస్తుండొచ్చు, మందిరంలో ఎన్నో సమర్పిస్తుండొచ్చు, ఎన్నో ప్రత్యేకమైన కూడికలకు ఎన్నో మనం ఇస్తుంటాము. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ హృదయము దేవునికి ఇంపుగా ఉందా మొట్టమొదటి చూసుకోవాలి. నీ హృదయంలో దేవునికి ఇంపైనవి లేకుండా ఆయాసకరమైన పెట్టుకొని నువ్వేం తెచ్చిచ్చినా ఆయనకు చెందవు. అవి ఆయన కోరుకునేది ఏంటంటే మన హృదయంను కోరుకుంటున్నాడు. అయితే మన హృదయంలో ఏమున్నాయి అని చూసుకుంటే మత్తయి సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మన హృదయంలో కొన్ని సంగతులు ఉన్నట్టు చూడగలుగుతాం. అవి లేకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. అవి ఉన్నాయంటే దేవుడు మనం ఇచ్చిన వాటిని లక్ష్య పెట్టాడు. ఇక్కడ ఏమున్నాయి చూస్తే, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఇవన్నీ హృదయంలో ఉన్నవి. ఎవరి హృదయంలో ఉన్నాయంటే ప్రతి మనిషిని హృదయంలో ఉన్నాయి. ఎవరు మినహాయింపు లేదు. ఆదాము తర్వాత అందరికి వచ్చేసినాయి. వాళ్ళు పండు తిన్న తర్వాత వారు అవిధేయతను బట్టి అందరికీ వచ్చేసినాయి. వీటిని తీసివేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అర్పణ దేవునికి ఇష్టం. వీటినే పెట్టుకొని మనం ఏం అర్పించినా, మనం పాటలు పాడినా, వాక్యం చెప్పినా, సేవ చేసినా, దేవునికి కానుకలు ఇచ్చినా, ఏం చేసినా, ఎంత స్వార్థ చేసినా దేవునికి చెందదు. అందుకే వారి జీవితంలో గొప్ప నష్టం పొందినారు. కయ్యేను ఆయన తర్వాత ఉన్న వాళ్ళంతా కూడా నష్టానికి వచ్చినారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము కయ్యేను ఇంటి వారమై ఉండకుండా మన హృదయం దేవుని ఎదుట సరి అయిందిగా పెట్టుకొని దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించింది గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఈ మహిమ కొరకు ఏబేలు వలె చెడుతనము అసహించుకొని
నీకు మేము అర్పించినట్లు కృపనీయండి. మా జీవితాలతో సహా మేము కలిగి ఉన్న నీకు ఇష్టం సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.